మీరు రైట్ సైడ్ చూస్తే అదొక చెరువు, ఐ మీన్ లెఫ్ట్ సైడ్ చూస్తే అది చెరువు లాంటిది. మీరు రైట్ సైడ్ చూస్తే దాట్స్ బే ఆఫ్ బెంగాల్. వావ్. జనరల్గా ఫ్లైట్స్ మనకు కనబడవు, అస్సలు కనబడవు. టేక్ ఆఫ్ అయ్యేటప్పుడే అవుపడుతుంది, కానీ అవి ట్రావెలింగ్లో ఉన్నప్పుడు మనకు కనబడవు. ఇవి ఎంత ఎత్తులో ఎగురుతాయో తెలుసా మీకు? బారోమెట్రిక్ ఆల్టిట్యూడ్లో భూమికి, ఐ మీన్ మన సముద్ర మట్టానికి 36,000 అడుగుల ఎత్తులో ఎగురుతుంది. దట్ మీన్స్ 36,000 ఫీట్. అంటే భూమికి 10 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతుంది ఈ ఫ్లైట్స్. ఆ తర్వాత ఎప్పుడైతే వాటి డెస్టినేషన్ దగ్గరకు వస్తాయో ఆల్టిట్యూడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. గైస్, మన చెన్నై సిటీ లోపలికైతే అడుగుపెట్టినాం. చూడుర్రి, బంగ్లాఖాతం మీదైతే ఎగురుతున్నాం మంచిగా. బాగుంది కదా, చూసిండ్రా ఎంత బాగుందో సముద్రం మీద ఫ్లైట్. అబ్బో సూపర్ అయ్యా, సూపర్. సిఎస్కే ఫ్యాన్స్, తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్న సిఎస్కే ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నా, విజిల్ పోడు. అదిగోండి యువర్స్ బెలవ్డ్ చెపాక్ స్టేడియం. అండ్ పక్కనే మెరీనా బీచ్ కూడా ఉంది. వావ్, ఎంత బాగుంది చెన్నై సిటీ. ఎత్తుల నుంచి ఎగిరితే ఏందో అనుకున్నా, కానీ చాలా చిన్నగా పడుతుందా చెన్నై సిటీ మాత్రం. ఫైనల్గా మనం చెన్నై సిటీ లోపలికైతే ఎంటర్ అయిపోయి మనం చెన్నై ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలో అయితే ఉన్నామన్నమాట. చూడండి, ఐ థింక్ దాట్స్ చెన్నై మెట్రో. నాకు కరెక్ట్ గెస్ అయితే మాత్రం దట్స్ చెన్నై మెట్రో. నో 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 ఐ థింక్ ఇట్స్ చెన్నై. యా అది చెన్నై మెట్రోనే, ఖచ్చితంగా చెప్తున్నా. గైస్, ల్యాండింగ్ అవడానికి మనం 1 minute దూరంలో అయితే ఉన్నాం. గైస్, fasten your seat belts, we are ready for the landing. ఈ గంట సేపు ఫ్లైట్ జర్నీని నాకు వేరే లెవెల్ కిక్ అయితే ఇచ్చింది. అండ్ చాలా చాలా హ్యాపీగా ఉన్నా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినందుకు. అండ్ ఫ్యూచర్లో ఇలాంటి ఫ్లైట్ జర్నీస్ ఇంకా వస్తాయి నా దగ్గరికి వెళ్ళి. అండ్ నో వర్డ్స్, ఫ్లైట్ ఎక్కిన తర్వాత అంత స్పీడ్ ఏందయ్యా, 800 కిలోమీటర్లు గంటకి. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంతమంది ఫ్లైట్ ఎక్కుతారు. అండ్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునే ముందు ఒక చిన్న కాజన్, మీరు మాటికి ఫ్లైట్ టికెట్ ప్రైజెస్ చూడకండి. అవి ఎక్కువైనా అవుతాయి. అండ్ ఐ మీన్ ఎక్కువైతే దట్స్ నాట్ ప్రాబిలిటీ, అవి ఎక్కువైతాయి. మీరు చూస్తున్నా కొద్దీ అవి ఎక్కువైతాయి. సో ఎప్పుడైతే మీరు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటారో ఆన్ ది స్పాట్ కొట్టేయండి. మళ్ళీ చూసినట్టుకో మీకు రేట్లు పెరిగిపోతాయి. మాకు కూడా అట్లనే